ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ వివి నరసింహస్వామి గారు షిరిడీ నుంచి మద్రాసు వచ్చి ఆ ధనమును మద్రాసులోని విశ్వాసపాత్రులైన సాయి భక్తులైన తన అనుచరులకు ఇచ్చి బాబా తత్వ ప్రచారంకు ఆ ధనమును ఖర్చు పెట్టుట ప్రారంభించినారు. అప్పటి నుండి బాబా పూజా విధానము, అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి, సాయిబాబా అభయ ప్రదానములు, సూక్తులు, భక్తుల అనుభవములను గ్రంథములు, భజన విధానముల గురించి పుస్తకములు ప్రచురించిరి. అట్లే బాబా చిత్రపటములు, బిళ్ళలు వేలకు వేలు సేకరించి పంచసాగిరి. 1940లోనే శ్రీ సాయిబాబా భక్తి ప్రచారం ప్రారంభమైనది. 1941లో అఖిల భారత సాయి సమాజమును పేర ఒక సమాజమును వీరు మద్రాసులో స్థాపించిరి. దాని వ్యవస్థాపకులైన వీరు ప్రథమ అధ్యక్షులైనారు. కార్యనిర్వాహక సంఘంను ఏర్పరిచిరి. ఆ సంస్థ పేరు AISS. మద్రాసులో మొదట రాయపేటలోను, అటు తర్వాత మైలాపూరు నందును అద్దె భవనములలో పనిచేసి ఉన్నది. భక్తుల సహకారంతో మైలాపూర్లోనే ఒక స్థలమును సేకరించి శ్రీ సాయిబాబా మందిరమును నిర్మించిరి. పెద్ద హాలు, ఆఫీసు గది, గ్రంథాలయము, బీదలకు వైద్యశాల ఏర్పాటు చేసిరి. బాబా దేవాలయంనకు వెనుక శ్రీ నరసింహస్వామి గారు ఉండుటకు ఒక కుటీరమును ఏర్పాటు చేసిరి. తర్వాత కాలంలో ఒక ప్రెస్, విద్యాలయమును ప్రారంభించిరి. సాయిసుధ మాసపత్రికను 1940 జూన్లో ప్రారంభించిరి. 1950 నుండి ఈ సాయిసుధ సాయి సమాజ్లో స్వంత ప్రెస్లో ముద్రించబడుచున్నది. ఇది ఇంగ్లీషు, అరవం, తెలుగు భాషలలో ఒకే పత్రికగా ప్రతి నెల ప్రచురింపబడుచు సాయి తత్వము ప్రచారము చేయుచున్నది. ఈ మాస పత్రికకు చందాదారులుగా చేరువారు ఆల్ ఇండియా సాయి సమాజ్ సభ్యులగుదురు. దీనికి సంవత్సర సందా ₹7గా ఉండేది. ఇప్పుడు ₹20గా ఉన్నది. ఇందులో శ్రీ ఆలూరు రావుగోపాలరావు గారు కూడా 1988 నుండి సభ్యునిగా ఉన్నారు. 1990 జూన్ 8 నుండి 10 వరకు మద్రాసులోని మైలాపూర్లో జరిగిన సాయిసుధ గోల్డెన్ జూబ్లీ ఉత్సవములకు హాజరగు అదృష్టం ఆయనకు కలిగినది. సాయిసుధ ఇప్పటికీ కూడా ప్రచురించబడుచున్నది. ఆల్ ఇండియా సాయి సమాజ్ ద్వారా సాయి భక్తుల మొదటి సమావేశం 1946లో జరిగినది. ఇందులో దాసగను, అవస్థే పాల్గొనిరి. కేశవయ్య గారు కూడా సమావేశములలో పాల్గొనేవారు. శ్రీ నరసింహస్వామి వారు మద్రాసుకే పరిమితం కాక ఇటు దక్షిణాది రాష్ట్రములలోను, కోయంబత్తూరు, తిరుచునాపల్లి, బెంగుళూరు పట్టణములకు, అటు ఉత్తర భారతదేశమున కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, ఇండోర్ మొదలగు ప్రాంతములకు వెళ్ళి ప్రచారం చేసి ఉన్నారు. వీరు 1943-44 ప్రాంతములలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, బాపట్ల, చీరాల, తెనాలి, విజయవాడ, భీమవరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం మొదలగు ప్రదేశమును తిరిగి సాయితత్వ ప్రచారం చేసి ఉన్నారు. 27/12/1944 వీరు చీరాల వచ్చి బాబా గారి ఆదేశంతో చినగంజాంలో ఉన్న బాపట్ల హనుమంతరావు గారిని పిలిపించుకొని వారిచే తాము ఆంగ్లంలో వ్రాసిన బాబా గ్రంథములను వీరిచే తెలుగున వ్రాయమని ఇచ్చిన ఈ లీల శ్రీ బాపట్ల హనుమంతరావు గారి చరిత్ర ఎందు కూడా చూడవచ్చు. శ్రీ నరసింహస్వామి గారు 1943-44లో బాపట్ల పట్టణమునకు విచ్చేసి వారితో న్యాయశాస్త్రమున సహపాఠి అయిన శ్రీ కాళిదాసు గారి గృహమునకు వచ్చి వారి ఇంట కొన్ని దినములు ఉండి వారి ఆతిథ్యమును స్వీకరించిరి. వారి ఇంటిలో శ్రీ సాయిబాబా పెద్ద చిత్రపటమును ఒకదానిని వీరు ఆవిష్కరించినారు. ఆ పటము ఇప్పుడు గుంటూరులో నిర్మలా రామ్ గోపాల్ గారి ఇంటిలో ఉండి నిత్య పూజలు, సత్సంగము, సాయి భిక్ష స్వీకరించుచున్నది. అచ్చటనే సత్సంగం చేయిచు శ్రీ సాయిబాబా చరిత్ర, బాబా బోధనలు, సూక్తులు స్వయంగా వారి కుటుంబంలోని వారందరికీ బోధించిరి. వారి ఇంటి వద్ద ఉండగా శ్రీ పులిపాక చంద్రశేఖర భాగవతార్ గారిచే శ్రీ సాయి చరిత్ర హరికథా గానము చేయించుకొని శ్రీ నరసింహస్వామి గారు విని ఆనందించిరి. ఆ కుటుంబమున వీరి ద్వారా సాయిబాబా ప్రవేశించుటకే కాబోలు అటు తర్వాత కాలంలో
శ్రీ కాళిదాసు గారి కుమారుడైన స్వర్గీయ రామ్ గోపాల్ గారి సతీమణి శ్రీమతి మాధవపెద్ది నిర్మల గారు, శ్రీ నరసింహస్వామి గారు ఆంగ్లంలో రచించిన శ్రీ సాయి భక్తుల అనుభవములు అను గ్రంథమును తెలుగులో అనువాదం చేయగా 1999లో ప్రచురణ చేయబడినది. శ్రీ బివి నరసింహస్వామి గారు అప్పుడు అచటనే అభిషేకం చేసిన పంచలోహ బాబా చిన్న విగ్రహము ఇప్పుడు నిర్మల రామ్ గోపాల్ గారి ఇంటిలో పూజలు అందుకొనుచున్నది. ఆ ప్రాంతంలోనే 1943-44లో గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో రామలింగేశ్వరపేటలో నిర్మించబడిన శ్రీ సాయిబాబా మందిరంలో 3 అడుగుల ఎత్తుగల బాబా పాలరాతి విగ్రహమును శ్రీ బివి నరసింహస్వామి గారిచే ప్రతిష్ఠించబడినది. ఆ కార్యక్రమంలో సాయిబాబా దేహదారిగా ఉండగా బాబాను సేవించిన అంకిత భక్తులైన దాసగను మహారాజ్, ఎంబి రేగే, ఎండి ప్రధాన్, పురందరే స్వయంగా పాల్గొనటం విశేషం. ఆ మందిర నిర్వాహకులైన జి సత్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండి వారందరినీ దర్శించినట్టు ఆయన ఆలూరి రావుగోపాలరావు గారితో చెప్పిరి. ప్రస్తుతం పొన్నూరు మండలంలో గల మునిపల్లె గ్రామము చుండూరు కామేశ్వరమ్మ గారు జన్మించిన స్థలం. శ్రీ బివి నరసింహస్వామి గారు వీరి గృహమునకు విచ్చేసి బాబాకు పూజ చేసి సాయిబాబాను గురించి చెప్పి ఉండిరి. ఈ లీల శ్రీ పూలమ్మ గారి చరిత్రలో చూడవచ్చు. శ్రీ బివి నరసింహస్వామి గారి ప్రేరణతోనే కామేశ్వరమ్మ గారు సాయి భక్తులైరి. సాయి ప్రచారంలో శ్రీ నరసింహస్వామి వారు రైలు మార్గమున బస్సు